యాక్చువల్లీ ఫస్ట్ ఆర్టిస్ట్ అవుదాం అనుకున్నాను, లైక్ సమ్ గ్రాఫిక్ డిజైనర్ ఆర్ సంథింగ్. బట్ దెన్ ఐ సా దిస్ రోల్ ఛాలెంజింగ్ అనమాట. అంటే ఇది ఇట్స్ ఆర్గనైజింగ్ అండ్ ఇట్స్ అబౌట్ క్రియేటివిటీ. అలాంటి వై కెనాట్ వీ డూ, ఇది బిహైండ్ ది స్క్రీన్ చేసేదేదో ఆన్ ది స్క్రీన్ కూడా చూపిద్దాం అనుకున్నాను. సో ఐ స్టార్టెడ్ నోయింగ్ అబౌట్ ఇట్ మోర్ అండ్ మోర్. దానికి కావాల్సినవన్నీ తెలుసుకుంటూ ఉన్నాను. ఇంటీరియర్ డిజైనింగ్ డిప్లొమాస్ చేశాను, కలర్ థెరపీ చేశాను, మల్టీమీడియా చేశాను. ఐ హ్యావ్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్. ఒక నిమిషం మా ఆడియన్స్ అందరికి కూడా మీ డిగ్రీలో ఒకసారి చెప్పరా? ఈ బయోమెడికల్ ఇంజనీరింగ్ from PSG College of Technology, Coimbatore. Yeah. Diploma in multimedia and diploma in interior designing, diploma in color therapy and art therapy, and I've also done diploma in fashion designing basics. అది ఫినిష్ చేయలేదు, ఫ్యాషన్ డిజైనింగ్ మాత్రం చేయలేదు. ఇన్ని డిగ్రీలా? 4-5 డిగ్రీస్ అండి ఆల్మోస్ట్. ఒక్క డిగ్రీ అండి, 3 డిప్లొమాలు. అదే 3 డిప్లొమాలు ఏంటండి? ఒకే టైంలో చేశాను. లైక్ when I was doing my BE biomedical, నా ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ కోసం 2 డిప్లొమాస్ చేద్దామని డిసైడ్ అయ్యాను. నా ఇంట్రెస్ట్ అది ఉండింది. ఇట్ వాజ్ అబౌట్ అసిస్టివ్ అండ్ అడాప్టివ్ ఎయిడ్ ఫర్ అల్జైమర్స్ పేషెంట్స్ అని. అది నా ఫస్ట్ ఇయర్ లో డిసైడ్ అయిన ఒక ప్రాజెక్ట్ ఫైనల్ ఇయర్ కోసం. అల్జైమర్స్ ఇస్ అబౌట్ స్టేట్ ఆఫ్ పర్సన్, బ్రెయిన్ డీకే అవుతూ ఉంటుంది అనమాట. అండ్ ఆఫ్టర్ పాయింట్ ఆఫ్ టైమ్ డెమెన్షియా, దిస్ ఇస్ ద 3rd స్టేజ్, మర్చిపోవడం. అది ఒక ఏజ్ వచ్చిన తర్వాత వస్తుంది. అది ఒక పర్సన్ ఆ ఏజ్ లో ఉన్నప్పుడు దే నీడ్ అ లాట్ ఆఫ్ అసిస్టెన్స్ అండ్ కేర్. సో అడాప్టివ్ అండ్ ఆర్కిటెక్చరల్ ఎయిడ్స్. ఆర్కిటెక్చర్ అన్నప్పుడు ఐ నీడ్ టు నో హౌ టు గెట్ ద హౌస్ కన్స్ట్రక్టెడ్. ఒకరికి ప్రెజెంట్ చేయాలంటే ఒకరితో కూర్చొని ఆ డిజైన్ నేర్చుకుని ఓపిక లేదు. సో మల్టీమీడియా కూడా నేర్చుకున్నాను అట్ ద సేమ్ టైం. వాట్ ఈస్ మీన్ బై ఆర్ట్ డైరెక్టర్? అంటే ఆ రోల్ ఏంటి? విజువల్ రిప్రజెంటేషన్ ఆఫ్ అ మూవీ అండి. ఇట్స్ మోర్ ఆఫ్ అ ప్రొడక్షన్ డిజైన్ దెన్ ఆర్ట్ డైరెక్షన్ అన్నమాట. ప్రొడక్షన్ డిజైన్ అంటే మీకు ఒక స్టోరీకి కావాల్సిన అన్ని, మీకు ఒక పర్సన్ కాఫీ షాప్ లో ఉన్నాడు. కాఫీ షాప్ లో ఉన్నప్పుడు మీరు చూసినప్పుడు, అంటే ఒక కాఫీ షాప్ కి వెళ్ళినప్పుడు యూ సీ ఎవ్రీథింగ్ దేర్. కానీ ఒక ఎంటీ స్పేస్ ని కాఫీ షాప్ లాగా క్రియేట్ చేయండి అంటే యూ హ్యావ్ టు థింక్ ఫ్రమ్ ద స్టార్ట్ అనమాట. ఒక పోస్టర్స్ ఎన్ని ఉండాలి, ఏవి డీవియేట్ అవ్వకూడదు కెమెరా ముందు. ఎందుకంటే ద ఫోకస్ ఈస్ ఆన్ ద పేర్ దట్ ఈస్ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా. సో పోస్టర్స్ డీవియేట్ చేయకూడదు, కలర్స్ షుడెంట్ డామినేట్ దెమ్. దెన్ కాఫీ కప్ size nunchi, the amount of coffee that's there inside that, number of sugar packets. My God. Are you having a pen, or if you are actually a person who is sitting there thinking about something, so మీరు అక్కడ ఏం చేయొచ్చు, ఏం చేయబోతున్నారు, ఇట్స్ ఆల్ అన్ని స్క్రిప్ట్ లో ఉంటాయి. సో దానికి తగ్గట్టు ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు అరేంజ్ అనమాట. సో సపోజ్ సుడోకు పజల్ ఆడే వాళ్ళు కొంతమంది ఉంటారు, కొన్ని హోటల్స్ లో ఇట్స్ ఫేమస్. సో మ్యాట్ ని అలా డిజైన్ చేస్తాం. సో సుడోకు పజల్ వాళ్ళు మ్యాట్ లో చేస్తున్నట్టు. సో ఇట్స్ నాట్ 2 డిఫరెంట్ థింగ్స్, ఒక దాంట్లోనే కంబైన్ చేస్తున్నట్టు. అలా వీ హ్యావ్ డిఫరెంట్. ఇట్స్ బేసిక్లీ మీరు అనుకున్న స్టోరీని మీకు త్రూ అవుట్ 3 hours మీరు చూడగలగాలి అంటే ఇట్ షుడెంట్ బి రా, ఇట్ షుడ్ బి ప్లీజింగ్ అనమాట, కళ్ళకి నచ్చినట్టు అందంగా ఉండడం. సో ఎలా అనిపించింది అంటే మహేష్ బాబు గారు తన వర్క్ ఎక్స్పీరియన్స్ అందా? ఇట్ వాజ్ రియలీ గ్రేట్ అండి. హీ వాజ్ డౌన్ టు ఎర్త్ పర్సన్ అనమాట. తనకు కావాల్సింది కరెక్ట్ గా ఏం కావాలో అదే చూసుకుంటారు. అండ్ హీస్ వెరీ ఫ్రెండ్లీ విత్ ఎవ్రీ వన్. అండ్ అయిపోయిన తర్వాత ఈజ్ వెరీ పంక్చువల్. ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ వెరీ వెరీ పంక్చువల్. వస్తారు, టైంకి వస్తారు, ఎవ్రీథింగ్ షుడ్ బి రెడీ. ఐ మీన్ హీ గివ్స్ యూ ఛాన్స్ ఆల్సో అనమాట. ఒకవేళ ఈ షార్ట్ బాగాలేదు, హీ గివ్స్ యూ ఛాన్స్, ఇంప్రూవ్ ఇట్ అని. సో ఈస్ వెరీ వెరీ ఫ్రెండ్లీ అండ్ హీస్ వెరీ గుడ్. అండ్ ఇట్ వాస్ గుడ్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ సార్. మీ ఫేవరెట్ ఆర్ట్ డైరెక్టర్ ఎవరండి? నా ఫేవరెట్ ఆర్ట్ డైరెక్టర్ తోటాధర్ని గారు. ఇన్స్పిరేషనా అంటే? వర్క్ ఆయనతో ఏమైనా ఎక్స్పీరియన్స్ ఏం చేయడం? నేను వర్క్ ఇప్పటి వరకు చేయలేదా? ఐ హోప్ ఏదో ఒక రోజు వర్క్ చేయడానికి వస్తుందని. డెఫినెట్ గా. అండ్ ఇంకా మూవీస్ ఏమేమి చేశారు? సుబ్రహ్మణ్యపురం నాకు చాలా బాగా నచ్చింది. ఆ కలర్ కలెక్షన్స్ కానీ ఎవ్రీథింగ్ కూడా చాలా బాగుంటాయి, నీట్ గా ఉంటాయి. థ్యాంక్ యూ. దెన్ ఎవరికి చెప్పొద్దు నా పెళ్లి అని ఒక మూవీ వచ్చింది రీసెంట్ గా. అండ్ వినరా సోదర వీరకుమార అండ్ బైతర్ని అని ఒక ఇండిపెండెంట్ మూవీ చేశాను. ఇట్స్ స్టిల్ నాట్ రిలీజ్డ్. ఐ హోప్ ఇట్ రిలీజ్ అవ్వాలి. అండ్ దెన్ ఇంకొక మూవీ ఇన్ ద మూమెంట్ జరుగుతుంది. ఎన్ఆర్ఐ అని శ్రీనివాస్ అవసరాల గారు హీరోగా, అండ్ పాప అని శ్రీనివాస్ అవసరాల గారు డైరెక్టర్ గా. ఇట్స్ గోయింగ్ ఆన్, షూట్ ఇస్ గోయింగ్ ఆన్, ఇంకా అయిపోలేదు. సో ఇట్స్
నాగశౌర్య గారు హీరో. అపార్ట్ ఫ్రమ్ దట్ ఒక 2 మూవీస్ కి ప్రీ ప్రొడక్షన్ జరుగుతుంది, వెబ్ సిరీస్, ఇంకా అవి రెగ్యులర్ గా మీకు వర్క్స్ జరుగుతున్నాయి. అడ్వర్టైజ్మెంట్స్, ఏమేమి అడ్వర్టైజ్మెంట్స్ ఇప్పుడు కెలాగ్స్ కి చేశానండి. దెన్ టైటాన్ రాగా, దెన్ బిర్లా A1, డైలీ ఇప్పుడు వస్తుంది మాకు. మైక్రోసాఫ్ట్ కి, గూగుల్ కి చేశాను. గూగుల్ చూసాను అండ్ మైక్రోసాఫ్ట్ చూసాను అండ్ బిల్లా ఏమన్నా మా ఇంట్లో డైలీ వస్తుంది అనమాట. ఇప్పుడు చూసుకోవాలి సింధుజ గారేనా ఇది చేసింది. ఇప్పుడు ఇండిపెండెన్స్ డే స్పెషల్ గా యాడ్స్ చేసామన్నమాట అప్పుడు. ఐ డోంట్ నో ఇఫ్ ఇట్స్ స్టిల్ సర్క్యులేటింగ్. దెన్ సమ్ కాఫీ యాడ్, కాంటినెంటల్ కాఫీ యాడ్ కూడా చేసాము. సో కొన్ని యాడ్స్ ఏంటంటే వి గివ్ దెమ్ ద సప్లైస్ అండ్ వాళ్ళు చేసుకుంటారు. సో వి గెట్ ద వర్క్ డన్ అంతవరకే. మహేష్ బాబు గారు కాబట్టి అలాంటి అడ్వెంచర్స్ యాడ్స్ అండ్ కొన్ని ఉంటాయి సెట్స్ చూసుకుంటారు. సాఫ్ట్ గా నాని గారు లాంటి అయితే ఇలాంటి చూస్ చేసుకుంటారు. చెప్పలేమండి, అదంతా స్క్రిప్ట్ బేస్ అయి ఉంటుంది. అండ్ డైరెక్టర్కి ఎంత ఇంపార్టెన్స్ ఉందో అట్ ద సేమ్ టైం ఆర్ట్ డైరెక్టర్ కూడా అదే ఇంపార్టెన్స్ ఉంటుంది. ఎందుకంటే మీతోనే అంత డిస్కస్ చేసి స్క్రిప్ట్ డిస్కస్ చేసి లొకేషన్స్ అన్ని మీకే చూపించాలి. ఒక సెట్ చేయడానికి ఎందుకంత అంత టైం తీసుకొని అంత చేయడానికి అంత ఓపిక ఎక్కడి నుంచి వస్తుంది? అది స్క్రిప్ట్లో లిటరల్గా బతుకుతాము ఆ పర్టికులర్ 60 days or 70 days. ఆ స్టోరీ మా మైండ్లో ఉంటుంది అనమాట. ఒక హీరో కంటే నేను ఇలా ట్రావెల్ చేస్తే నేను ఏమేమి ఎక్స్పెక్ట్ చేస్తాను, ఇక్కడ నేను ఇలా తిరిగితే నాకు ఇంటి ముందు ఏం కనిపిస్తుంది, సడన్ గా ఒక బైక్ ఆగితే నాకు ఎలా ఉంటుంది. సో ఇవన్నీ ఆలోచించినప్పుడు ఆ స్క్రిప్ట్, ఆ సెట్ ని ఇంకా డెవలప్ చేయాలి. నెక్స్ట్ ఐడియా అట్లా వస్తుంటది. దేర్ ఇస్ నెవర్ అ లిమిట్ అనమాట. ఇంప్రూవైజేషన్స్ ఎవ్రీడే ఉంటాయి. దాని తర్వాత ఇట్స్ నాట్ జస్ట్ మీ, ఒక డైరెక్టర్ కి సినిమాటోగ్రఫర్, ప్రొడక్షన్ డిజైనర్, costumes are like 3 how do you say, వాళ్ళు లేనిది it won't work out అనమాట. They are like literally everything, eyes and ears of thing అనమాట. మ్యూజిక్ ఎంత ఇంపార్టెంట్ మూవీకి, దట్స్ వై దే ఆర్ ఆల్సో కాల్ ద ఆర్ట్ డైరెక్టర్స్ అనమాట. డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ, డిఓపి, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ, ఆర్ట్ డైరెక్టర్, కాస్ట్యూమ్ డిజైనర్, మేకప్, ఇవన్నీ లైక్ 24 crafts, ఈచ్ వన్ ఇస్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. బట్ డైరెక్టర్ అనేవాళ్ళు వెన్ దే ఐ మీన్ నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ అన్ని ఇట్లాగే అనమాట. Immediately once they are done with the story, they discuss it with the DP and the AD, art director. వీళ్ళిద్దరితో డిస్కస్ చేసినప్పుడు దే కమ్ అప్ విత్ ఐడియాస్ అనమాట. ఇంకెక్కడన్నా విత్ త్రూ ఆర్ట్ ఏమైనా హెల్ప్ చేయవచ్చా ఫర్ స్టోరీ ఇంప్రూవైజేషన్. DP గివ్స్ యూ మోర్ ఐడియాస్ అనమాట. అండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ DP దే కమ్ అప్ విత్ ఈవెన్ బెటర్ ప్లాన్. సో అలాగే సెట్ డిజైనింగ్ లో కూడా ఫస్ట్ విజువల్ ఒకటి ఇస్తాం. వి డెఫినెట్లీ గివ్ అ 3D లేఅవుట్. ఆ 3D లేఅవుట్ ఇచ్చిన తర్వాత ఆ డెవలప్మెంట్ జరిగేటప్పుడు DP, డైరెక్టర్ అందరు వస్తారు. వచ్చినప్పుడు దే వాంట్ మోర్ స్టఫ్ చేస్తాం. అండ్ దెన్ మాకే ఇంకా ఐడియాస్ వస్తాయి. సో సార్తో డిస్కస్ చేసి ఆర్ మ్యామ్తో డిస్కస్ చేసి వి గివ్ ఈవెన్ మోర్ అనమాట. అలా నెంబర్ ఆఫ్ లేయర్స్ పెరుగుతూ ఉంటాయి అనమాట. మనం చూసే ఒక సింగిల్ స్క్రీన్ కాదనమాట ఎదురుగా ఉండేది. దానికి వి గివ్ ఆల్మోస్ట్ 10 to 15 లేయర్స్ టు మేక్ ఇట్ లుక్ యాజ్ న్యాచురల్ యాజ్ పాసిబుల్. అది స్టాండ్ అవుట్ అయిందంటే దెన్ మై ఆర్ట్ డైరెక్షన్ ఇస్ అ ఫెయిల్యూర్. అండ్ ఫేవరెట్ మీరు చేసిన ఆర్ట్ డైరెక్షన్ అంటే మంచి సెట్స్ కానీ ఏదంటే బ్యూటిఫుల్ అనిపించింది ఏంటండి? కలర్స్ ఆఫ్ ద బే అని ఒక హాలీవుడ్ మూవీకి చేశాను నేను కెనడాలో. సో దట్ వాజ్ వన్ ఆఫ్ మై బెస్ట్ సెట్ అనమాట. ఒక బీచ్ లో బాల్ రూమ్ ఉంటది అనమాట, కంప్లీట్ బాల్ రూమ్ డాన్సింగ్. అండ్ ఇట్స్ ఓన్లీ విత్ ద లైట్స్, ఇంకా దేంతో లేదనమాట. ఇంకా స్కై ఇస్ ద లిమిట్ అనుకోవచ్చు. స్టార్స్ కింద ఇట్ ఈస్ లైక్ జస్ట్ లైట్స్ అనమాట, డాజ్లింగ్ లైట్స్. ఒక బీచ్ లో పార్టీ జరుగుతుంది, సీరియల్ కిల్లర్ వస్తాడు అనమాట అక్కడికి. సో ప్రొటాగనిస్ట్ ని చూసేది అక్కడే అనమాట, ఈ యాంటాగనిస్ట్. సో అతను అక్కడ చూసినప్పుడు జస్ట్ లైట్ ప్లే అనమాట, ఇంకేం ఉండదు. సో దట్ హ్యాడ్ మినిమల్ నెంబర్ ఆఫ్ ఎక్విప్మెంట్ అనమాట, బట్ మాక్సిమం లేయర్స్ అనమాట. ఆల్మోస్ట్ 13 లేయర్స్ ఇచ్చాం జస్ట్ విత్ లైట్స్. తెలుగులో అంటే తెలుగులో సుబ్రహ్మణ్యపురం అండి. సుబ్రహ్మణ్యపురం సుమంత్ గారు వర్క్ చేసుకునే రూమ్ ఉంటుంది. అవును, కాయిన్ ఉంటుంది, ఆ కాయిన్ డ్రాప్ చేయడం అండ్ పర్సనల్ బెడ్రూమ్ ఉంటుంది, మాస్టర్ బెడ్రూమ్, హాల్. ఎగ్జాక్ట్లీ ఆ రూమ్ అంటే డైరెక్టర్ విజన్ ఒకటి చెప్పారనమాట. బట్ ఆ మూమెంట్ లో మాకు కొన్ని చేంజెస్ చేయాలనిపించింది. బట్ సార్ కి చెప్పలేదు, ఇన్ఫార్మ్ చేయకుండా మేము చేంజెస్ చేసేసాం. చేసినప్పుడు దాని తర్వాత ఆలోచించాను ఇప్పుడు ఆయనకు నచ్చుతుందా నచ్చదా. అండ్ సుమంత్ గారు
డైరెక్టర్ గారు డిపి ఒకేసారి వచ్చి దే వర్ లైక్ స్టన్. వావ్. సుమన్ గారు వాజ్ లైక్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆర్ట్ ఐ సీన్ సో ఫార్ ఇన్ మై లైఫ్ అన్నారు. అండ్ ఐ వాజ్ లైక్ థ్రిల్డ్ అనమాట. ఇంకంతే ఐ వాజ్ లైక్ అంటే అదే 2-3 సార్లు అన్నారు అనమాట. ఒకసారి మామూలుగా ఇట్స్ రెస్పెక్ట్, 2-3 టైమ్స్ అనేసరికి ఓకే మై ఐడియా వర్క్డ్ అవుట్. ఐ హ్యాడ్ మోర్ కాన్ఫిడెన్స్ అనమాట. అండ్ ఇప్పుడు చూసుకున్నట్లయితే మీకు ఫేవరెట్ డైరెక్టర్ అంటే మన ఆర్ట్లో మీ ఫేవరెట్ అంటే ఐ మీన్ మీకు ర్యాపో చేస్తూ ఉంటారు కదా, సుబ్రహ్మణ్యపురం డైరెక్టర్ కానీ మళ్ళీ తర్వాత ఎవరికి చెప్పదు డైరెక్టర్, హూ ఇస్ ద ఫేవరెట్ డైరెక్టర్? అందరూ ఈక్వల్ అండి. యాక్చువల్లీ ఎవ్రీవన్ గేవ్ మీ ద ఫస్ట్ ఆపర్చునిటీ అనమాట. అంటే యాజ్ అ ఫీమేల్ ఆర్ట్ డైరెక్టర్ నేను వచ్చినప్పుడు ఎవ్రీవన్ ట్రస్టెడ్ మీ ఆన్ మై ఇన్స్టింక్ట్స్ అండ్ మై హౌ మై డిజైన్స్, బికాస్ వాళ్ళందరూ ఆల్రెడీ కమర్షియల్ బేసిస్ చూసి వచ్చున్నారు. బట్ స్టిల్ నన్ను ట్రస్ట్ చేశారు కాబట్టి ఎవ్రీవన్ ఐ యాక్చువల్లీ కన్సిడర్ దెమ్ ఈక్వల్లీ గ్రేట్ఫుల్. అండ్ మీరు ఫస్ట్ అంటే మీ బ్యాచ్లో ఫస్ట్ ఇంకా మిగతా మ్యామ్స్ కూడా ఏం అంటే సేమ్ మూవీస్ చేస్తున్నారు అంటే? లేదు, సుప్రియ గారు గ్యాంగ్ లీడర్ చేస్తున్నారు అండ్ షర్మిల గారు పిపరా మీసం చేశారు. సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకా వర్క్ చేస్తున్నారు. అంటే మేము కూడా ఆల్రెడీ కొంతమందితో అసిస్టెన్స్ చేసి ఇక్కడికి వచ్చాం. అంటే అసిస్టెంట్స్ గా చేసింది రంగస్థలం మ్యామ్? రంగస్థలం అండ్ నేను సురేష్ సార్ దగ్గర, సాయి సురేష్ సార్ దగ్గర ఫస్ట్ వర్క్ చేశాను. సురేష్ సార్ తర్వాత రామకృష్ణ సార్ దగ్గర వర్క్ చేశాను. యాక్చువల్లీ ఆనందో బ్రహ్మకి ఫోటోషూట్ కి వర్క్ చేశాను. మహి రాఘవ్ గారు డైరెక్టర్ ఉన్నారు, ఆయన ఛాన్స్ ఇచ్చారు. టు బి ఫ్రాంక్ ఆయనే ఫస్ట్ ఛాన్స్ ఇచ్చారు నాకు ఈ ఇండస్ట్రీలోకి. ఫస్ట్ ఆయన ఛాన్స్ ఇస్తే ఆయన అన్నారు ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ నేను రామకృష్ణ గారిని పరిచయం చేస్తాను. షూర్ సార్ అన్నాను. మాట్లాడాను. సార్ వాజ్ లైక్ రేపటి నుంచి సెట్కి వచ్చి అండ్ రంగస్థలం సెట్ అది. సో అట్లా మై జర్నీ ఇన్ రంగస్థలం స్టార్టెడ్. మీకు ఇప్పుడు ఉన్న తెలుగు మూవీస్ అన్నిట్లలో బెస్ట్ ఆర్ట్ అనిపించింది ఏ మూవీ? నాకు నాయగన్ అండి, నాయకుడు కమల్ హాసన్ది, తోటాధర్ని గారు చేశారు అది. సో ఆ పర్టికులర్ మూవీలో మోస్ట్ ఆఫ్ ది సెట్స్ వర్ మేడ్ ఇన్ చెన్నై, నాట్ ఇన్ బాంబే. అండ్ దే ఆర్ వెరీ వెరీ రియలిస్టిక్. అంటే నిజంగా మనకి బాంబేలో ఎలా స్ట్రీట్స్లో ఉంటామో అలాగే ఉంటుంది అనమాట మొత్తం మూవీ మొత్తం. అండ్ మొత్తం చెన్నైలో షూట్ చేశారని విన్నాను. ఐ డోంట్ నో హౌ ఫార్ ఆఫ్ ఇట్ ఇస్ ట్రూ. అదొకటి. దెన్ ఐ లైక్ మాతృదేవో భవ, అనదర్ ఇట్స్ క్లాసిక్ ఎగ్జాంపుల్. ఇవన్నీ కాదు అంటే ఐ లవ్ మాయా బజార్. మాయా బజార్ ఇస్ వన్ హ్యూజ్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ హియర్. ఎందుకంటే ఆ పాయింట్ ఆఫ్ టైంలో 1940s ఇంత డిజైన్, ఇంత కెపాసిటీ, యూ హ్యావ్ ఆల్మోస్ట్ 50 to 60 సెట్స్ ఇన్ జస్ట్ మాయా బజార్ మూవీ కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే. అండ్ దే కెప్ట్ రీయూజింగ్ ద సెట్స్ సో క్లెవర్లీ. అది తెలియకుండా అంటే నిజం బాగా అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది. బట్ చాలా క్లెవర్ గా, చాలా అంటే ఇప్పుడు మనకి సిఎన్సి కటింగ్ అని మనం ఒక కంప్యూటర్ లో డిజైన్ ఇస్తే కటింగ్ అంతా జరిగి వస్తుంది. కానీ ఆ పాయింట్ ఆఫ్ టైంలో సిఎన్సి కటింగ్ లేదు, మెషిన్ కటింగ్ లేదు. ఎవ్రీ పర్టికులర్ బ్లాక్ అదే డిజైన్ తో, అలాగే కార్పెంటర్స్ కానీ పెయింటర్స్ కానీ దే మేడ్ అన్ ఎక్సలెంట్ జాబ్ అనమాట. ఇఫ్ యూ సీ నర్తనశాల, మాయా బజార్, ఇవన్నీ దే ఆర్ సో గుడ్. అంటే అవి ఎన్నిసార్లు చూసినా యూ వాంట్ టు సీ దెమ్ మోర్. విజువల్లీ అంత ప్లీజింగ్ ఉంటాయి. అండ్ ఒకటో సెట్ మీరు బాగా ఇష్టం అంటే చార్మినార్ సెట్ కానీ మళ్ళీ తర్వాత అవన్నీ ఎలా టైం టేకింగ్ ఎంత ప్రాసెస్లో ఉండొచ్చు? మేబీ టైం బాగానే పడుతుందండి. ఫస్ట్ మామూలుగా అంటే సెట్ వేసేమని ఎవరు చెప్పారు అనమాట. ఒక మూవీ స్టోరీ డిసైడ్ అయిన తర్వాత వెదర్ వీ హ్యావ్ టు గో ఫర్ రియల్ లైఫ్ లొకేషన్స్ ఆర్ సెట్ అనేది వీ హ్యావ్ టు డిసైడ్ ఫస్ట్. బడ్జెట్స్ ప్రెజెంట్ చేస్తాం. బడ్జెట్స్ ప్రెజెంట్ చేసిన తర్వాత వీ టేక్ అ డెసిషన్. ఇక్కడైతే ఎంత అవుతుంది, అక్కడైతే ఎంత అవుతుంది, అండ్ ఎన్ని రోజుల లోపల ఎంత కావాలి.